వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో చాలామందికి స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. సో స్ట్రెస్ని రిలీవింగ్ చేయాలి అంటే మాత్రం ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొన్ని రెసిపీస్ కానీ కొన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది అనమాట. సో ఎటువంటి ఫుడ్స్ అవి అండ్ ఎటువంటి రెసిపీస్ తీసుకుంటే మనం హెల్దీగా అండ్ టేస్టీగా అండ్ అలాగే లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు అని మన హెల్దీ అండ్ టేస్టీలో చెప్తూనే ఉంటారు. ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్. సో చాలామంది ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే కొంచెం స్ట్రెస్ బస్టర్ కానీ స్ట్రెస్ రిలీవర్ లాగా పనిచేస్తాయి? సో ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా కొంచెం సూప్స్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదైనా ఫుడ్ లైట్ ఫుడ్ అంటే కొంచెం సాలడ్స్ లాగా కానీ లేదంటే నార్మల్ కట్లెట్స్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా అలా కొంచెం లైట్ ఫుడ్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటే మన మూడ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ కొంచెం ఫ్లేవర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది, లైక్ పుదీనా కానివ్వండి, బేసిల్ లీవ్స్ కానివ్వండి, అలాంటిది కొంచెం మనకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఇంక్లూడ్ చేస్తే కూడా మనకు యాంగ్జైటీ లెవెల్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువ అవుతాయి. ఓకే, సో పర్ఫెక్ట్. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? ఇవాళ థీమ్ వచ్చేసి లో కొలెస్ట్రాల్ డైట్ అండ్ ఫస్ట్ రెసిపీ వచ్చేసి అవిసె గింజల పరాటా. ఓకే, సో నిజంగానే కొలెస్ట్రాల్ అనేది వెరీ మేజర్ ప్రాబ్లం అయిపోయింది అందరికీ. అండ్ చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అని ఆయిల్ అస్సలు యూస్ చేయట్లేదు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఏదైతే అవిసె గింజల పరాటా అని చెప్పావో అమేజింగ్ కాంబినేషన్ అనుకుంటా. ఎందుకంటే ఈ మధ్య అవిసె గింజలు ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అంటున్నారు. సో అలా మనం పరాటాస్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. చూద్దాం ఎలా చేస్తావేంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అవిసె గింజలు తీసుకొచ్చు అండ్ ఉడకబెట్టిన ఆలు కూడా తీసుకొచ్చాను, బంగాళాదుంప అండ్ గోధుమ పిండి యూస్ చేస్తాను. ఓకే, మంచి కాంబినేషన్. ఎందుకంటే మనకు ఆ బైండింగ్ కావాలంటే ఆలు కావాలి. అండ్ యూజువల్గా లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఆలు తీసుకోవచ్చు, లైక్ తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకు క్యాలరీ వైజ్గా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో మనం జస్ట్ బైండింగ్ ప్రాపర్టీ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి తీసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇవన్నీ సార్ట్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం నూనె, సో యూజువల్గా అవిసె గింజలు ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అంటారు కదా. సో ఎలాగంటే కొంచెం వేయించుకోనా లేకపోతే పచ్చి కూడా తీసుకోవచ్చు? కొంచెం డ్రై రోస్ట్ చేసి తీసుకుంటే బాగుంటుంది, అంటే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. అలా మనం ఎవ్రీడే 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం జీలకర్ర, ఓకే, ఆ తర్వాత కొంచెం ధనియాలు కూడా, నెక్స్ట్ ఎండుమిర్చి, ఇందులోనే అవిసె గింజలు కూడా. సో సార్ట్ అయిన తర్వాత మనం ఏంటంటే ఆ పచ్చిదనం పోవడానికి కొద్దిగా సార్ట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులోని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం కొంచెం, అలాగే కొంచెం అల్లం కూడా. మిక్సీ పట్టేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయితే పట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనం ఆలులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో
మనం జస్ట్ ఒక 2 ఆలు తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ దాన్ని స్మాష్ చేసిన తర్వాత అందులో మిక్స్ చేయాలా? ఫస్ట్ ఇది స్మాష్ చేసేస్తున్నా. ఓకే. ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు, ఈ అవిసె గింజలు. ఓకే. కొంచెం డిఫరెంట్ రెసిపీ కదా ఇది యాక్చువల్గా. యా అవును. సో ఈ స్టఫింగ్లో మనం మళ్ళీ పిండి అలా కలుపుకొని చేస్తాం. యా అవును. ఈ స్టఫింగ్ మనము పిండిలో పెట్టేసుకొని చేయాలి. ఓకే. సో చక్కగా మిశ్రమం అంతా మనం కలుపుకుంటున్నాం. యా అవును. అండ్ లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు అవిసె గింజలు తరచూ వాడుతూ ఉండాలా? యా, తరచూ వాడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేది చక్కగా తక్కువైపోయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఇది ఇంకా మనం పక్కన పెట్టేసుకొని పిండి కలిపేసుకున్నాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే. సో ఇందులో కొన్ని వాటర్ వేసేసుకున్నాం. సో కలుపుకున్న తర్వాత మనం వాటర్ సరిపోతాయి లేదా వేసుకుందాం. సరిపోతాయా? సో మనం రోటీలా చేసుకొని అందులో స్టఫ్ చేసి మళ్ళీ చేసుకోవాలి. అవును. ఓకే. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటే కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి ఆలు కూడా వేసాం కాబట్టి నైట్ టైం అవాయిడ్ చేయాలి. యా, నైట్ టైం అవాయిడ్ చేసి మార్నింగ్ టైం తీసుకోవాలి. లేదంటే ఎర్లీ డిన్నర్ ఎవరైతే 6:30 లోపు 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బికాజ్ మనం స్పైసెస్లో ధనియా కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి తీసుకుంటే బెటర్. ఓకే. ఓకే. సో పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ చేసేసాం. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలి కదా? యా అవును. సో కొంచెం గోధుమ పిండి కూడా ఇందులో మనం ఈ స్టఫ్ పెట్టేసుకోవాలి. ఓకే. సో మనం స్టఫ్ చూసుకుంటూ పెట్టుకొని దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలన్నమాట. యా అంతే. సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా Yeah, కేర్ఫుల్గా లైట్గా చేసుకుంటే అయిపోతుంది. చేయాలి. మీరు పెనం కూడా కొంచెం వేడి చేయండి. ఓకే. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఓకే పల్లవి, సో చక్కగా చపాతి 2 వైపులా కాల్చుకున్నాము. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫుల్ ఆన్ స్టఫ్ లాగా ఉంది కదా, స్టఫింగ్ ఎక్కువ ఉంది. సో రెడీ అయిపోయినట్టునా మరి? లస్సీ అవిసె గింజల పరాటా రెడీ అయిపోయింది. ఓకే.
టేస్టీ అవిసె గింజల పరాఠా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అవిసె గింజల పరాఠాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, అవిసె గింజలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు. అవిసె గింజల పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అవిసె గింజలు వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని మెత్తగా మెదుపుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకొని ఉండలా తీసుకొని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకొని కలిపి పెట్టుకున్న అవిసె గింజల మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ పరోటాలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని ఒత్తుకున్న పరాటాని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవిసె గింజల పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. ఇంకొంచెం ఆ స్టిక్కీ నేచర్ ఉంటుంది కదా మనకు అవిసె గింజలది, అది అండ్ అలాగే ఆలు కూడా చక్కగా జలప్ అయిపోయింది. పర్ఫెక్ట్. అంటే ఇంకా మనకి ఏదైనా పుదీనా చట్నీ కానీ ఇలా కూడా అవసరం లేదు, యాక్చువల్లీ హ్యాపీగా తీసుకోవచ్చు. అవును. సో అవిసె గింజలు నార్మల్గా జస్ట్ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలంటే ఎక్కువగా ఇష్టపడరు. అండ్ అలాగే వాటితో మనం ఏం చేసినా ఆ జెలీ ఫార్మేషన్ కొంతమందికి నచ్చదు. సో అలాంటి వాళ్ళు ఇలా పరాటా చేస్తే హ్యాపీగా తీసేసుకుంటారు. డెఫినెట్లీ. సో ఇదైతే ఎక్సలెంట్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ కట్లెట్స్. ఫేవరెట్ యాక్చువల్గా. సో వెజీస్లో ఎవరికైనా నచ్చుతుంది అంటే వెజ్ కట్లెట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఎటువంటి వెజిటబుల్స్ నువ్వు కాంబినేషన్గా యాడ్ చేసావని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్సీ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వాము బోల్డర్ని వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు. అంటే నిజంగానే చాలామంది వెజెస్ తినరు, ఒకటే వెజిటబుల్ చూస్ చేసుకుంటారు రోజుకి. ఇలా అప్పుడప్పుడు స్నాక్స్ ట్వైస్ ఇన్ వీక్ చేసుకుంటే ఏంటంటే బోల్డర్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి అన్నమాట. పర్ఫెక్ట్. సో కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలామంది ఓన్లీ ఆయిల్ తక్కువ చేస్తే సరిపోతుంది, లేదంటే వెయిట్ లాస్ అవుతే సరిపోతుంది. బట్ యాక్చువల్గా కొలెస్ట్రాల్ కరగడానికి మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబర్ ద్వారానే మనకు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా తగ్గుతుంది. కాబట్టి మనకు అన్ని వెజెస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అది మనం మిక్స్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్. సో మిక్సింగ్ బౌల్. సో ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు ఫస్ట్ వేసేద్దాం. సో ఫస్ట్ స్మాష్ చేసేసుకుందాం. స్మాష్ చేసేసుకుందాం. స్పూన్. సో ఆలు అయితే మనకు బైండింగ్కి ఉపయోగపడుతుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ. పిల్లలు ఎవరైనా లైక్ టైర్డ్ అయిపోయి వస్తున్న వాళ్ళకి ఇది ఇస్తే మాత్రం కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. అవును. అండ్ ఆలు అన్నిట్లోకి చక్కగా జలప్ అయిపోతుంది కాబట్టి. అండ్ చాలామంది ఆలు అనగానే క్యాలరీస్ అని చెప్పి ఎక్కువగా భయపడి తీసుకోరు. బట్ వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ మనం ఆలు కూడా ప్రిఫర్ చేయాలి. ఇది కాకపోయినా మనం దీని రీప్లేస్మెంట్లో స్వీట్ పొటాటో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు ఆల్రెడీ గ్రేట్ చేసిన కొంచెం క్యారెట్ అండ్ అలాగే కొంచెం బీట్రూట్. సో మనకు కొలెస్ట్రాల్ తక్కువ చేయాలి అంటే బాడీని డీటాక్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. క్యారెట్ అండ్ బీట్రూట్ ద్వారా మన బాడీ చక్కగా డీటాక్స్ అవుతుంది అనమాట. ఓకే. అలాగే ఆల్రెడీ బాయిల్ చేసిన బీన్స్ కొన్ని, తర్వాత బఠానీ, ఓకే, నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే. ఇందులో మనం కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము. ఫస్ట్ కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా. ఇందులోనే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేద్దాం, కొంచెం క్రిస్పీగా ఉండడానికి.
పర్ఫెక్ట్. సో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. Yes. అన్ని ఇలా మిక్స్ చేసి చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఆలు ఉంది కాబట్టి బైండింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. సో ప్యాన్ అయితే కొద్దిగా వేడి చేసేనా మరి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. కొంచెం ఆయిల్ నాకు. సో ఇక్కడే చేసేసుకుంటే Yeah. పర్ఫెక్ట్గా డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకోవచ్చు. సో నార్మల్గా గ్రీన్ లీఫీస్ ఎవరైతే ఎక్కువగా తినరో వాళ్ళకు కూడా కొంచెం లీచింగ్ ప్రాసెస్, అంటే హాట్ వాటర్లో ఒక 10-15 మినిట్స్ సోక్ చేసి అది కూడా మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. యా. సో చాలా ఈజీ యా. కట్లెట్స్ చేసుకోవడం, వెజ్ కట్లెట్స్. ఆల్రెడీ అన్నీ బాయిల్ అయింటాయి కాబట్టి జస్ట్ షాలో ఫ్రై చేస్తే మనకు ఆ ఫ్రై అనే టెక్స్చర్ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. అండ్ ఎవరైతే ఎక్కువగా ఫ్లేవర్డ్ రైసెస్ తింటారో అండ్ పిల్లలు ఎక్కువగా పప్పు, ఎగ్ ఇది మాత్రమే లైక్ చేస్తారు, అలాంటి వాళ్ళకి కొంచెం సైడ్ డిష్ లాగా ఇలా పెట్టేసి. ఓకే. సో వీక్లీ ఎన్ని టైమ్స్ మనం చేసుకోవచ్చు ఈ వెజ్ కట్లెట్స్? సో వెజ్ కట్లెట్స్ మనం వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ క్యాప్సికమ్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఏ కలర్ అయినా బీట్రూట్ ఉంటే అది డామినేట్ చేసేస్తుంది, అంతే కదా. సో బీట్రూట్ కూడా మనం యూస్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే కానీ, డే బై డే కానీ యూస్ చేస్తుంది. డీటాక్స్కి వెరీ ఇంపార్టెంట్ కదా. యా, డీటాక్స్కి వెరీ ఇంపార్టెంట్ అండ్ అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే పల్లవి. సో పర్ఫెక్ట్గా మనం రెండు వైపులా అయితే కాల్చుకున్నాము. సో చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా అయితే మనకు అయిపోయాయి. కొంచెం సాఫ్ట్ ఇన్ నేచర్ ఉన్నాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? ఎలా వెజిటబుల్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. సో యమ్మీ వెజిటబుల్ కట్లెట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. వెజిటబుల్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉడికించుకున్న బీన్స్ 1 కప్పు, ఉడికించుకున్న బఠానీలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజిటబుల్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఉడికించిన బీన్స్, ఉడికించుకున్న బఠానీలు, మొక్కజొన్న గింజలు, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, బ్రెడ్ పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని చేత్తో ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటబుల్ కట్లెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా యమ్మీగా ఉంది. వెరీ సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. అంటే అన్ని వెజిటబుల్స్ మనం ఆల్రెడీ బాయిల్ చేసాము అండ్ అందులోనూ మనం ఏంటంటే ఆలు కూడా యూస్ చేసాము కాబట్టి చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది.
ఏదైతే టేస్ట్ ఉందో ఎక్సలెంట్ ఉంది. ఏ వెజిటబుల్ టేస్ట్ ఎక్కువ వస్తుంది అంటే లైక్ అన్ని డామినేట్ చేసేసి యాక్చువల్గా కలర్ ఒకటే బీట్రూట్ వచ్చింది, Yes. పర్ఫెక్ట్ ఉంది. ఎక్కువగా సెమీ సాలిడ్ డైట్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. కరెక్ట్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి అండ్ ఈ రెసిపీ ఎస్పెషల్లీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తాం. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అవిసె గింజల పరాటా. అవిసె గింజల్లో మనకు omega-3 అండ్ అలాగే omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవ్రీడే తీసుకోవడం ద్వారా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గి మంచి కొలెస్ట్రాల్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే మెమరీ ఫంక్షనింగ్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది, డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. గోధుమ పిండిలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దీంతో మనకు షుగర్స్ అనేది చక్కగా కంట్రోల్గా ఉంటాయి. అండ్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుందో వాళ్ళు ఫ్లాక్ సీడ్స్ అండ్ అలాగే గోధుమ పిండి తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి, దీంతోపాటు డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ కట్లెట్స్. బీన్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మ్యాగ్నీషియం కూడా మినరల్స్లో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీని ద్వారా ఎవరైతే బోన్స్కి సంబంధించి మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారో అండ్ అలాగే బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుందో వాళ్ళు కూడా బీన్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో నిజంగా బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరు చాలా హెల్దీగా టేస్టీగా అండ్ కాంబినేషన్స్ యూస్ చేయాలంటే ఈ 2 రెసిపీస్ పర్ఫెక్ట్గా యూజువల్గా చేసుకోవాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.